నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు. 22వ తేదీ నుంచే తగ్గుతున్న నిత్యావసరాల ధరలు. పేదలు మధ్యతరగతికి గణనీయంగా ఊరట. భారత్కు అండగా రష్యా. అమెరికాపై పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు. ఆసియా శక్తులను ట్రంప్ అనగదొక్కాలని చూస్తున్నారని విమర్శ. ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో గట్టి షాక్. హార్డ్వర్డ్కు అనుకూలంగా కీలక తీర్పు. $1 బిలియన్ పరిశోధన నిధుల నిలిపివేత చట్టవిరుద్ధమని స్పష్టీకరణ. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. 70,000 మందికి ఉపాధి అవకాశాలు. మొబైల్ గ్యాలరీలో ఆధార్, పాన్ ఫోటోలు ఉంచొద్దు. ఫిక్కీ హ్యాక్ ప్రూఫ్ సదస్సులో సైబర్ సెక్యూరిటీ నిపుణులు రక్షిత్ టాండన్ సూచన. మేడారం మాస్టర్ ప్లాన్ పై సమీక్ష నిర్వహించిన మంత్రులు సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్. మహాజాతరకు ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశం. కేంద్రం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలను స్వాగతించిన సీఎం చంద్రబాబు. ఇవి పేదలకు, రైతులకు మేలు చేసే నిర్ణయాలన్న ముఖ్యమంత్రి. కవితపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన నిరంజన్ రెడ్డి. బ్రహ్మం గారికి సిద్ధప్పల, కేసీఆర్ కు హరీష్ అలా అని వ్యాఖ్య. కనీసం యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అంటూ మండిపడ్డ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇదేనా చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం అంటూ నిలదీత. యూరియా కోసం రైతుల తిప్పలు. క్యూ లైన్లో చెప్పులు, చెట్ల కొమ్మలు, రాళ్లు, సద్ది మూటలు. ప్రజాస్వామ్యం గురించి లోకేష్ మాట్లాడడం సిగ్గుచేటు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో రిగ్గింగ్ చేసి గెలిచిన విషయం మరిచారా అంటూ మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి. రేపు తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపుల బంద్కు పిలుపు. ఎన్నికల హామీలు నెరవేర్చడం లేదని డీలర్ల ఆరోపణ. యుఎస్ ఓపెన్లో భారత సంచలనం. తొలిసారి సెమీస్లో యూకీ బామ్రీ. కెరీర్లో తొలిసారి గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్కు భారత ఆటగాడు. ఇరవై ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న అనుష్క. ఘాటీతో తొలిసారి పూర్తిస్థాయి యాక్షన్ పాత్రలో స్వీటీ. జీఎస్టీ దెబ్బకు స్టాక్ మార్కెట్లలో పండగ. లాభాల సునామీ. ఆరంభంలోనే 900 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్. దేశంలో జీఎస్టీ సంస్కరణలకు లైన్ క్లియర్ అయింది.
పేదలు మధ్యతరగతికి ఊరటనిచ్చేలా పన్ను స్లాబుల కుదింపునకు జీఎస్టీ కౌన్సిల్ పచ్చ జెండా ఊపింది. దీంతో ప్రస్తుతం 5, 12, 18, 28% ఉన్న పన్ను రేట్లలో 5, 18 పన్ను రేట్లు మాత్రమే కొనసాగనున్నాయి. హానికర విలాస వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధిస్తారు. ఎప్పటి నుంచో ప్రజలు కోరుతున్న మేరకు ఆరోగ్య జీవిత బీమాలపై జీఎస్టీ పూర్తిగా రద్దయింది. బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వివరాలు వెల్లడించారు. దుర్గా నవరాత్రుల మొదటి రోజు అయిన సెప్టెంబర్ 22 తేదీ నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దేశంలోని సాధారణ ప్రజలకు ప్రయోజనం కలిగించేందుకే జీఎస్టీ సంస్కరణలు చేపట్టామని నిర్మలా సీతారామన్ చెప్పారు. The Honorable Prime Minister actually set the tone for the next generation reforms on the 15th of August when he spoke from the Red Fort. And he desired that we give the benefit to the people at the earliest. He mentioned Deepavali, but I'll go through the decisions in detail a bit. But this reform is not just on rationalizing rates. It's also on structural reforms. It's also on ease of living, so that businesses can do their business of working together with the GST with a great ease. So we have corrected inverted duty structure problems. We've resolved classification-related issues, and we have ensured that there will be stability and predictability about the GST. Rate rationalization, of course, we've reduced the slabs. There shall be only 2 slabs, and we are addressing also the issues of compensation cess. Ease of living, simplify. భారత్, చైనా వంటి దేశాలపై అమెరికా అనుసరిస్తున్న తీరును రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా తప్పుబట్టారు. భారీ సుంకాలతో ఆ దేశాలను ఆర్థికంగా దెబ్బతీయాలని చూడటం సరికాదని ఆయన విమర్శించారు. అమెరికాతో సుంకాల వివాదం నడుస్తున్న వేళ భారత్కు మద్దతుగా పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనా పర్యటనలో ఉన్న పుతిన్ ఎస్సీఓ సదస్సు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆసియాలోని 2 అతిపెద్ద శక్తులైన భారత్, చైనాలను అణగదొక్కేందుకు ట్రంప్ ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని ఒక ఆయుధంగా ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ 2 దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలహీనపరిచేందుకే అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు. భారత్, చైనాలు దాదాపు 150 కోట్ల జనాభా చొప్పున శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్నాయి. ఇప్పటికీ వారిని అణగదొక్కాలని మాట్లాడడం సరికాదు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు వాడాలి అని పుతిన్ స్పష్టం చేశారు. You have countries like India, almost 1.5 billion people, China, with powerful economies, but they also have their own domestic political mechanisms and laws. So when somebody tells you that they're going to punish you, you have to think, how can the leadership of those countries, of those big countries, which had difficult periods in their history too, that had to do with colonialism, with attacks on their sovereignty during prolonged periods of time, you have to understand that ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయం విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి అమెరికా ఫెడరల్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూనివర్సిటీకి కేటాయించిన బిలియన్ల డాలర్ల పరిశోధన నిధులను నిలిపివేయడం చట్టవిరుద్ధమని కోర్టు బుధవారం స్పష్టం చేసింది. యూది వ్యతిరేకతను ఒక సాకుగా చూపి దేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం సైద్ధాంతిక దాడికి పాల్పడిందని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ మసాచ్యూసెట్స్ జడ్జి అలిసన్ బరోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే ఈ ఏడాది ఏప్రిల్ 11న ట్రంప్ యంత్రాంగం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి పలు డిమాండ్లతో కూడిన లేఖను పంపింది. క్యాంపస్లో యూది వ్యతిరేకతను అరికట్టాలని, కొన్ని మైనారిటీ వర్గాలకు అనుకూలంగా ఉండే వైవిధ్య, ఈక్విటీ, ఇంక్లూజన్ కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేయాలని ఆదేశించింది. అయితే ఈ డిమాండ్లను హార్వర్డ్ తిరస్కరించడంతో ఏప్రిల్ 14న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. బహుళ సంవత్సరాల గ్రాంట్ల క్రింద రావాల్సిన $2.2 బిలియన్ పాటు $60 మిలియన్ కాంట్రాక్టు విలువను ఫ్రీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ చర్య అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణ, పౌర హక్కుల చట్టంలోని టైటిల్ 6 నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని జడ్జి బరోస్ తన తీర్పులో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. దేశంలో కీలకమైన ఖనిజాల రీసైక్లింగ్ ను ప్రోత్సహించడానికి 1500 కోట్ల ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి 2030-31 సంవత్సరం వరకు 6 సంవత్సరాల కాలానికి వర్తిస్తోంది. ఇది కీలకమైన ఖనిజాల వెలుకుతీత కోసం బ్యాటరీ వ్యర్థాలు, ఈ వ్యర్థాలను రీసైకిల్ చేసే సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తోంది. కొత్త యూనిట్లలో పెట్టుబడి పెట్టడంతో పాటు ఇప్పటికే ఉన్న యూనిట్ల విస్తరణ, ఆధునీకరణ, వైవిధ్యీకరణకు ఈ పథకం వర్తిస్తుంది. యూనిట్కు మొత్తం ప్రోత్సాహకం కింద పెద్ద యూనిట్లకు 50 కోట్లు, చిన్న యూనిట్లకు 25 కోట్ల గరిష్ట పరిమితి ఉంటుంది. పథకం దాదాపు 8,000 కోట్ల పెట్టుబడిని తీసుకువస్తోందని, దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 70,000 ఉద్యోగాలను తీసుకువస్తాయని భావిస్తున్నారు. ఈ పథకం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ NCMMలో భాగంగా ఉంటుంది. భారత్లో ఇలాంటి ఖనిజాల దేశీయ సరఫరా పెంచడం, సరఫరా గెలుపును బలోపేతం చేయడం దీని లక్ష్యం. సకాలంలో ఉత్పత్తిని ప్రారంభించే వారికి పూర్తి సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఆలస్యమైతే తక్కువ సబ్సిడీ ఇస్తారు. రెండోది ఓపెక్స్ సబ్సిడీ. దీని కింద బేస్ ఇయర్ 2025-26తో పోలిస్తే పెరిగిన అమ్మకాలకు బహుమతులు సైతం ఇస్తారు. 2026-27 నుండి 2030-31 వరకు మొదటి దశలో 40% సబ్సిడీ, 5వ సంవత్సరం వరకు 60% సబ్సిడీ ఇస్తారు. ఈ పథకం కింద కొన్ని పరిమితులు విధించారు. పెద్ద పరిశ్రమలకు మొత్తం సబ్సిడీ 50 కోట్ల వరకు, చిన్న పరిశ్రమలకు, స్టార్టప్లకు 25 కోట్ల వరకు ఉంటుంది. మొబైల్ ఫోన్ గ్యాలరీలో ఆధార్, పాన్ కార్డులు, ఫోటోలను ఉంచుకోవద్దని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ టాండన్ సూచించారు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ముఖ్యమైన ఫోటోలు, సమాచారాన్ని డిజిలాకర్లలో భద్రపరచుకోవాలని చెప్పారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ FLO ఆధ్వర్యంలో జరిగిన హ్యాక్ ప్రూఫ్ సదస్సులో రక్షిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షిత్ మాట్లాడుతూ కొన్ని యాప్లను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మొబైల్ గ్యాలరీ యాక్సెస్ తీసుకుంటాయని, అందువల్ల గ్యాలరీలో ఆధార్, పాన్ కార్డు, ఫోటోలు ఉంచుకోవడం సురక్షితం కాదని తెలిపారు. అన్నిటికీ ఒకే పాస్వర్డ్ పెట్టుకోకూడదని, పాస్వర్డ్లు బలంగా ఉండాలని, పాస్వర్డ్లను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని సూచించారు. అలాగే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ను ఆన్ చేసుకోవాలని తెలిపారు. సైబర్ సెక్యూరిటీపై, సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయనే అంశాలపై ప్రతి ఇంట్లో చర్చలు జరపాలని సూచించారు. కాగా ఆన్లైన్లో ఎలా నడుచుకోవాలనే డిజిటల్ హైజీన్ను పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులేనని రక్షిత్ టాండన్ స్పష్టం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు వినియోగించే ఫోన్ నెంబర్లకు ఇన్కమింగ్ సేవలు ఉండవని, కొత్త నెంబర్ల నుంచి వచ్చిన ఫోన్లను తీయకపోవడమే ఉత్తమమని సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని, ఈ మేరకు మహాజాతర నిర్వహిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్క, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జాతర ఏర్పాట్లు, ప్రాంగణంలో శాశ్వత నిర్మాణాలపై మంత్రులు సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఛాంబర్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ములుగు కలెక్టర్ దివాకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడారం పూజారుల సూచనల మేరకు వనదేవతల ప్రాంగణ నూతన డిజైన్ను మంత్రులు పరిశీలించారు. డిజైన్లలో చేయాల్సిన మార్పులపై సూచనలు చేశారు. మేడారం నిర్వహణ పనులను మహాజాతరలోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులు, నిర్మాణ సంస్థను మంత్రులు ఆదేశించారు. భక్తుల సందర్శనార్థం వనదేవతల గద్దెల ఎత్తు పెంచాలని పూజారులు మంత్రుల దృష్టికి తీసుకురాగా తగిన మేరకు డిజైన్లు మార్చాలని సూచించారు. భక్తుల సందర్శనార్థం సమ్మక్క సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఒకే వరుస క్రమంలో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా ఎలాంటి జాప్యం లేకుండా వనదేవతలను భక్తులు దర్శించుకునేందుకు అనువుగా ఉంటుందని మంత్రులు చెప్పారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని ఏర్పాట్లు చేయాలని, జాతర సమయంలో భక్తులకు సహాయపడేందుకు వాలంటీర్లను నియమించాలని సూచించారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మేడారం పరిసరాలను తీర్చిదిద్దాలన్నారు. ఈసారి మహాజాతరకు ప్రభుత్వం 150 కోట్లు కేటాయించిందని మంత్రులు తెలిపారు. జీఎస్టీ స్లాబ్లు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ స్లాబ్లను మారుస్తూ తీసుకొచ్చిన సంస్కరణలన్నీ స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఫలితంగా నిత్యావసరాలు, విద్య, ఆరోగ్య రంగం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పన్నుల్ని గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. ఈ నిర్ణయం పేదలకు వరంగా అభివృద్ధి కారకంగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. సమాజంలోని వేర్వేరు వర్గాలకు, ప్రత్యేకించి రైతుల నుంచి వ్యాపారుల వరకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకొచ్చారు. జీఎస్టీ స్లాబ్స్ తగ్గిస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి అభినందనలు తెలియజేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. పౌరులకు ఉపకరించేలా తీసుకున్న ఈ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు పన్నుల వ్యవస్థను వ్యూహాత్మకంగా మార్చడంతో పాటు ప్రతి భారతీయుడి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని కవిత చేసిన విమర్శలపై ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పరోక్షంగా కవితను ఉద్దేశిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎవరి ప్రయోజనాల కోసమో హరీష్ రావును లక్ష్యంగా చేసుకున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పార్టీకి అండగా నిలవాల్సిన సమయంలో ప్రత్యర్థులకు బలం చేకూర్చేలా మాట్లాడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా వ్యాఖ్యల వెనుక ఉన్న అజెండా ఏంటో ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకోవడానికి వేరే పద్ధతులు ఉంటాయని సూచించారు. పార్టీ ఆవిర్భావం నుంచి హరీష్ రావు ఉన్నారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. బ్రహ్మంగారికి సిద్ధప్ప ఎలాగో కేసీఆర్ కు హరీష్ రావు అలాంటి వాడు. జలదృశ్యంలో పార్టీ గద్దె కడిగింది, జెండా కట్టింది కూడా హరీష్ రావే అని ఆయన అన్నారు. శత్రువు పైచేయి సాధించకుండా ఉండాలంటే మనం ఎటువంటి వ్యూహాత్మకమైన అడుగులు వేయాలి, ఇట్లా అనేక రకాల అంశాల మీద అనేక ఉద్యమాలను అధ్యయనం చేసి ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు వివరించినటువంటి తీరుని చాలా క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేసినటువంటి మొదటి 1/2 మందిలో నేను ఒకటి. 1/2 లేదా డజన్ అనుకుందాం. ఇక అప్పటి నుంచి హరీష్ ఉన్నాడు. ఉండడం కాదు, ఎదురు చెప్పకుండా ప్రశ్నించకుండా ఏమి చెప్తే అది చేసినటువంటి బ్రహ్మంగారికి వీరబ్రహ్మంగారి చరిత్రలో మనం చూస్తాం. సిద్ధయ్య అని ఉంటాడు. నేను నా జీవితం నాకంటే హరీష్ 10-11 ఏళ్ళు చిన్నవాడు వయసులో. హరీష్ రావు గారైనా సంబోధించారా? ఆనాటి పరిస్థితులు నేను ఎమరు వేసుకుంటున్నా కాబట్టి హరీష్ అని సంబోధిస్తున్నా అనేది భావించేవారు. ఓ సిద్ధయ్య లాగా వీరబ్రహ్మంగారి కథలో సిద్ధయ్య గురించి మీకు తెలిసే ఉంటుంది. తన సొంత వాళ్లను అక్కడ కుళ్ళినటువంటి కుళ్ళిన ఆ మాంసం, అక్కడ కుళ్ళిన మాంసం ఉంది, మీరు భుజించండి అని చెప్తే అది కుళ్ళింది. రైతుల విషయంలో కూటమి సర్కార్ రాక్షసత్వం ప్రదర్శిస్తోందని, కనీసం యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఆయన పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సుదీర్ఘ పాలనా అనుభవం ఉందని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకు వ్యవసాయ సీజన్లో రైతులకు ఏ మేరకు ఎరువులు కావాలో ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా యూరియా కొరత, పంటలకు మద్దతు ధరలపై అన్ని ఆర్టీఓ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించి డిమాండ్ పత్రాలను సమర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికీ చాలా అధికారులను కలవడం, వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాం. అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు 9వ తేదీ నాడు అన్ని ఆర్టీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా తాలూకా డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి 9వ తేదీన ఆర్టీఓ ఆఫీసులకి వినతి పత్రాలు ఇవ్వాలని మనం నిర్ణయించాం. యావత్ 9 రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఒక ఫ్యాక్టరీ 32 మంది బలిదానాలతో వచ్చిన ఫ్యాక్టరీ అది. ఎంతోమంది పెద్దలు దానికోసం ప్రాంతీయాలు చేయడం. యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పొలం పనులు వదిలి సహకార సంఘాల వద్ద కాపు కాస్తున్నారు. తిండి తిప్పలు మాని ఎండ వానలను లెక్క చేయకుండా యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. యాదాద్రి జిల్లా అడ్డుగూడూరులో సహకార సంఘం వద్దకు గురువారం తెల్లవారుజామునే రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భారీగా లైన్ ఉండడంతో వారిని చూసిన అధికారులు ఒక్కొక్కరికి ఒక్కో బస్తా మాత్రమే ఇస్తామని చెప్పారు. కోపోద్రిక్తులైన అన్నదాతలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు 2 బస్తాలు కావాలంటూ వాదించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఉన్న కాడికి ఇస్తామని, ఎంతమందికి వస్తాయో తెలియదని అధికారులు చెప్పేశారు. మరోవైపు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలోని ఏపూర్లో బుధవారం రాత్రే సహకార సంఘం వద్దకు రైతులు చేరుకున్నారు. గురువారం ఉదయం పెద్ద సంఖ్యలో అన్నదాతలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో చెప్పులు, కర్రలు, టిఫిన్ బాక్సులు, రాళ్లు, చెట్ల కొమ్మలు లైన్లో పెట్టారు. కలుపు తీసి నేను ఈ మందు కోసమే తిరుగుతున్నా. మందు కోసమే, యూరియా కోసమే తిరుగుతున్నా. 15 రోజులే తిరిగి కాలు నొప్పులు పెడుతున్నా, జ్వరం వస్తుంది. పిల్లలేమో ఇంటికాడ లవలవ మొత్తుకుంటూ ఏం చేయాలి? అట్లా అవుతుంది పరిస్థితి. డిఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని మాట్లాడడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, రఘురామరెడ్డి పార్టీ ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న నారా లోకేష్
ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆగ్రహంతో ఆక్షేపించారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను అడ్డం పెట్టుకుని కిరాయి మూకలతో రిగ్గింగ్ చేసి గెలిచిన విషయాన్ని లోకేష్ మర్చిపోయారని ప్రశ్నించారు. చివరికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన సందర్భంగా వచ్చిన అభిమానుల గురించి కూడా సోషల్ మీడియా వేదికగా లోకేష్ తన అక్కసును వెళ్లగక్కున్నాడని, రాజకీయంగా దిగజారుడు కామెంట్లు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న నారా లోకేష్ గారు వైఎస్ఆర్ కడప జిల్లాకు రావడం జరిగింది. నాడు అనేది అందరితో కలిసి రావడం జరిగింది. సో ఇది సపరేట్గా జిల్లాకు వస్తున్నాడు అంటే నిజంగా కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే మహానాడులో గొప్పగా చెప్పడం జరిగింది. స్టీల్ ఫ్యాక్టరీ అంతా 4 నెలల కిందటనే, అంటే మహానాడు అయిపోయిన తర్వాత మరుసటి నెలలోనే 12వ తారీఖు కల్లా భూమి పూజ జరుగుతుందని చెప్పి గొప్పలు చెప్పి పోవడం జరిగింది. ఇంతవరకు దానిపైన ఏమన్నా రివ్యూ చేస్తారేమో, ఎంతవరకు వచ్చింది ఏం కథ అని చెప్పేసి ఇవన్నీ కూడా చూసే కార్యక్రమం జరుగుతుంది. అది కాకుండా విద్యాశాఖ మంత్రి కాబట్టి స్కూళ్ళన్నీ విజిట్ చేసి ఇవన్నీ కూడా ఏదైనా స్కూళ్ళకు సంబంధించి మంచి జరుగుతుందేమో అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. సో అవన్నీ ఏమీ చేయకోకుండా ఊరికే ఆయన ఎవరో పుట్టిన బిడ్డకు తెలంగాణలో రేషన్ పంపిణీపై రేపు ప్రభావం పడనుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ రేషన్ డీలర్లు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. దీంతో రేపు రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాలు మూతపడనున్నాయి. ఎన్నికలకు ముందు తమకు నెలకు 5,000 గౌరవ వేతనం ఇస్తామని, కమిషన్ పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆరోపించింది. వీటితో పాటు డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, దుకాణాల అద్దె, బియ్యం దిగుమతి ఛార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత 5 నెలలుగా కమిషన్ బకాయిలతో పాటు గన్ని బ్యాగుల బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంపై డీలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని బత్తుల రమేష్ బాబు మాట్లాడుతున్నాము. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ లో వివిధ జిల్లాలకు వెళ్లొచ్చిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల కార్యవర్గం మొత్తం ఉంది. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము, మాకు కాంగ్రెస్ ప్రభుత్వము 5 నెలల కమిటీ పాత బకాయిలు రాలేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు మాకు పాత బకాయిలు రాకుంటే రేషన్ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులతో తట్టుకోలేక వచ్చే పండుగల సీజన్ ఉన్నది కాబట్టి మాకు వెంటనే కమిషన్ విడుదల చేయాలనేది ముఖ్య ఉద్దేశము. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం రేషన్ డీలర్లకు గౌరవ వేతనము 300 రూపాయల కమిషన్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము జీవో విడుదల. భారత టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్లోనే ఒక చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాడు. యుఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో తొలిసారిగా సెమీఫైనల్కు చేరుకుని సంచలనం సృష్టించాడు. న్యూజిలాండ్కు చెందిన తన భాగస్వామి మైకెల్ వీనస్తో కలిసి ఆడుతున్న యూకీ బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కోర్టు 17లో జరిగిన హోరాహోరీ పోరులో ఈ ఇండో కివీ జోడీ 11వ సీడ్ ద్వయం నికోలా మెక్టిక్, రాజీవ్ రామ్లకు షాకిచ్చింది. 3 సెట్ల పాటు సాగిన ఈ మ్యాచ్లో యూకీ వీనస్ ద్వయం 6-3, 6-7, 6-3 తేడాతో విజయం సాధించి సెమీస్లో అడుగుపెట్టింది. అంతకుముందు ప్రీ క్వార్టర్స్లో 4వ సీడ్ జోడీపై గెలిచి ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు జూనియర్ వరల్డ్ నెంబర్ 1గా నిలిచి 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ బాయ్స్ టైటిల్ గెలుచుకున్న 33 ఏళ్ల యూకీ బాంబ్రీ ఆ తర్వాత తీవ్రమైన గాయాలతో కెరీర్లో వెనుకబడ్డాడు. సింగిల్స్ నుంచి డబుల్స్కు మారిన తర్వాత ఇప్పుడు తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్కు చేరాడు. లియాండర్ ఫేస్, మహేష్ భూపతి, రోహన్ బోపన్న వంటి దిగ్గజాల తర్వాత భారత డబుల్స్ వారసత్వాన్ని యూకీ ముందుకు తీసుకెళ్తున్నాడు. తెలుగు తెరపై 2 దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి ఇప్పుడు మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి వంటి చిత్రాలతో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన ఆమె ఇప్పుడు ఘాటీ చిత్రంతో తన కంఫర్ట్ జోన్ దాటి పూర్తిస్థాయి యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. తన 20 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనుష్క ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఘాటీ తన కెరీర్లో ఒక ప్రత్యేక
ప్రత్యేకమైన చిత్రమని అనుష్క తెలిపారు. ఇప్పటి వరకు నేను చేయని పాత్ర ఇది. ఇందులో చాలా కోణాలుంటాయి. ప్రేక్షకులు నన్ను కొత్తగా చూస్తారు. నా కెరీర్లో అరుంధతి, రుద్రమదేవి లాంటి పాత్రలు ఎంత బలమైనవో ఘాటిలోని శీలావతి పాత్ర కూడా అంతే శక్తివంతమైంది. అయితే ఈ పాత్ర కోసం నేను నా కంఫర్ట్ జోన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి నటించాల్సి వచ్చిందని ఆమె వివరించారు. దర్శకుడు క్రిష్, రచయిత చింతకింది శ్రీనివాసరావు కథ చెప్పినప్పుడే ఎంతో ఆసక్తి కలిగిందని, వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని అన్నారు. సరదాగా మాట్లాడుతూ నేను సరోజ లాంటి పాత్రతో సినిమా అడిగితే క్రిష్ గారు నాకు ఘాటి ఇచ్చారు. ఇది నాకు లభించిన అత్యుత్తమ స్క్రిప్ట్లలో ఒకటి అని నవ్వుతూ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో చేపట్టిన చారిత్రాత్మక సంస్కరణలు స్టాక్ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ సానుకూల పరిణామంతో గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సూచీలు పరుగులు పెట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా 888 పాయింట్లు ఎగబాకి 81,456 వద్దకు చేరింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 265 పాయింట్ల లాభంతో 24,980 వద్ద తన జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆ తర్వాత కొంత ఒత్తిడికి లోనైనప్పటికీ సెన్సెక్స్ 650 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. జీఎస్టీ కౌన్సిల్ నిన్న తీసుకున్న నిర్ణయాలు ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచాయి. సంక్లిష్టంగా ఉన్న పన్నుల విధానాన్ని సరళీకరిస్తూ ప్రస్తుతం ఉన్న పలు స్లాబుల స్థానంలో కేవలం 5%, 18% స్లాబులను మాత్రమే ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు. 22వ తేదీ నుంచే తగ్గుతున్న నిత్యావసరాల ధరలు. పేదలు, మధ్యతరగతికి గణనీయంగా ఊరట. భారత్కు అండగా రష్యా. అమెరికాపై పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు. ఆసియా శక్తులను ట్రంప్ అనగదొక్కాలని చూస్తున్నారని విమర్శ. ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో గట్టి షాక్. హార్డ్వర్డ్కు అనుకూలంగా కీలక తీర్పు. $1 బిలియన్ పరిశోధన నిధుల నిలిపివేత చట్టవిరుద్ధమని స్పష్టీకరణ. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. 70,000 మందికి ఉపాధి అవకాశాలు. మొబైల్ గ్యాలరీలో ఆధార్, పాన్ ఫోటోలు ఉంచొద్దు. ఫిక్కీ హ్యాక్ ప్రూఫ్ సదస్సులో సైబర్ సెక్యూరిటీ నిపుణులు రక్షిత్ టాండన్ సూచన. మేడారం మాస్టర్ ప్లాన్ పై సమీక్ష నిర్వహించిన మంత్రులు సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్. మహాజాతరకు ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశం. కేంద్రం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలను స్వాగతించిన సీఎం చంద్రబాబు. ఇవి పేదలకు, రైతులకు మేలు చేసే నిర్ణయాలన్న ముఖ్యమంత్రి. కవితపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన నిరంజన్ రెడ్డి. బ్రహ్మంగారికి సిద్ధప్పల, కేసీఆర్ కు హరీష్ అలా అని వ్యాఖ్య. కనీసం యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అంటూ మండిపడ్డ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇదేనా చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం అంటూ నిలదీత. యూరియా కోసం రైతుల తిప్పలు. క్యూ లైన్లో చెప్పులు, చెట్ల కొమ్మలు, రాళ్లు, సద్ది మూటలు. ప్రజాస్వామ్యం గురించి లోకేష్ మాట్లాడడం సిగ్గుచేటు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో రిగ్గింగ్ చేసి గెలిచిన విషయం మరిచారా అంటూ మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి.
రేపు తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపుల బంద్కు పిలుపు. ఎన్నికల హామీలు నెరవేర్చడం లేదని డీలర్ల ఆరోపణ. యుఎస్ ఓపెన్ లో భారత సంచలనం. తొలిసారి సెమీస్ లో యూకీ బామ్రీ. కెరీర్ లో తొలిసారి గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్ కు భారత ఆటగాడు. ఇరవై ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న అనుష్క. ఘాటీతో తొలిసారి పూర్తిస్థాయి యాక్షన్ పాత్రలో స్వీటీ. జీఎస్టీ దెబ్బకు స్టాక్ మార్కెట్లలో పండగ. లాభాల సునామీ. ఆరంభంలోనే 900 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.